అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బొబ్బట్లు చేస్తున్నామండి బెల్లంతో. ఈ పచ్చనపప్పు నానబెట్టుకున్నవండి, కడిగేసుకున్నాను. కుక్కర్లో వేసి ఉడికించుకుంటాను. ఇంకా 4-5 విజిల్స్ పెట్టుకుంటానండి. ఈ మైదాను, కొద్దిగా సాల్టు, పసుపు వేసి నూనె వేసి బాగా కలిపేసుకున్నామండి. ఈ పచ్చనపప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటాను. చూసారు కదా, ఉడికిపోయింది మెత్తగా. ఇలా బెల్లం పాకం, ఇలా బెల్లం నీళ్ళలో వేసి ఇలా వేసుకున్నాము. పాకం వస్తుంది. ఇది కొంచెం చిక్కబడాలండి. ఇంకా మా ఆయనే చేశారు. పిండి నేనే కలిపేశానండి. ఇంకా ఇలా స్పూన్ పెట్టి, గడ్డలు ఉన్నాయిగా, ఇలా తిప్పితే కరిగిపోతాయి. ఈ మైదా చూసారు కదా, మైదా పిండి, సాల్ట్, కొద్దిగా పసుపు, ఇలా నూనె బాగా వేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నామండి. అసలు వేడితో తిన్నాం కదా, కుక్ చేసుకొని చాలా టేస్టీగా వచ్చాయండి. చాలా బాగున్నాయి. బెల్లం చూసేసారు కదా, ఉడుకుతుంది. దీంట్లో బెల్లంలో ఇంకా ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి పచ్చనపప్పు. దీంట్లో కలిపేసాము. కలిపినట్టు మీకు వీడియో తీయలేదు, వేసేసాము. ఇలా చల్లారాక ఇంకా ఈ మైదా పిండి కలిపేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన, ఈ చల్లార్చాక ఇంకా దాంట్లో వేసేసి ఇంకా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసేసుకోవాలి. మా ఆయనే చేస్తున్నారు. ఇలా చేస్తున్నారండి. మా ఆయనే చేసిస్తే నేను కలుస్తున్నాను. చూశారు కదా, ఇలా కలుస్తున్నాను. నూనె చాలా ఇలా కాల్చేసామండి. చూసారు కదా, ఇలా కాల్చుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 2 వేసానండి పైన. మా ఇంటి వాళ్ళకి 2 వేసి పిల్లోడికి ఇచ్చి పంపించాను, ఇచ్చిరమ్మని. వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారుగా, పంపించేశాను. ఇప్పుడు ఇలా చేస్తున్నాం. ఏం గోల చేస్తున్నాడండి మా అబ్బాయి. అసలు ఆ స్కూల్ నుంచి ఎందుకో తీసుకొచ్చాము మధ్యాహ్నం పూట. ఇంతేనండి. చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.